ఒక 5 స్టార్ హోటల్ ముందుకి ఒక నిరుపేద మహిళ వచ్చింది. ఆమె అలా మెల్లిగా ఆ హోటల్ లోపలికి వెళ్ళింది. ఆమె వేషధారణ చాలా దారుణంగా ఉంది. అది ఎలా అంటే పాత బట్టలతో దీనమైన మొహంతో లోపలికి అడుగుపెట్టింది. ఆ స్థితిలో ఉన్న ఆమెను లోపల భోజనం చేస్తున్న వారంతా ఆమెను అదోలా చూడసాగారు. కొందరైతే ఛీ, అడుక్కునే వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు అని అనుకున్నారు. మరికొందరేమో ఇప్పుడు మనం ఆమెతో పాటు కూర్చొని భోజనం చేయాలా అని అనుకున్నారు. కొందరైతే ఆమె మొహంపై ఇలాంటి వాళ్ళని లోపలికి ఎవరు రానిస్తారు, ఇలా రానిస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా చిరాకుగా మాట్లాడారు. వెంటనే రిసెప్షన్లో ఉన్న వ్యక్తులు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం, మేడం, మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏం కావాలి అని అడిగారు. అప్పుడు ఆ రిసెప్షనిస్టు అడిగిన ప్రశ్నకి ఆ పేద మహిళ, ఇది తాజ్ హోటలే కదా, అదేనా అని అడిగింది. అప్పుడు రిసెప్షనిస్టు సమాధానమిస్తూ, అవును, ఇది తాజ్ హోటల్, కానీ మీకు ఏం కావాలి అని అడిగాడు రిసెప్షనిస్ట్. వెంటనే అక్కడ భోజనం చేయటానికి వచ్చిన ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఓ బాబు, ఆమెకు ఏం కావాలో తెలుసుకుని మరి వడ్డిస్తారా? ఆమెకు ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, నేరుగా బయటికి పంపించొచ్చు కదా అన్నాడు. మిగిలిన వారు కూడా, మేము ఇప్పుడు ఆమెతో కలిసి భోజనం చేయాలా అని వారంతా ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు. దాంతో రిసెప్షనిస్ట్ వారెవరికి ఇబ్బంది కలగకుండా ఆ మహిళను పక్కకి తీసుకెళ్లాడు. అప్పుడు వెయిటర్ వచ్చి మీకేం కావాలి అని అడిగాడు. కానీ అతని మనసులో మాత్రం, ఈమె ఇక్కడ ఏం కొనుక్కుంటుంది, ఈమె జీవితకాలం సంపాదించిన సంపాదన అంతా ఇక్కడ పెట్టినా కూడా ఆమె కడుపు నిండా ఇక్కడ తినలేదు అని మనసులో అనుకుంటూ ఎగతాళిగా నవ్వాడు ఆ వెయిటరు. దానికి ఆ మహిళ కాసేపటికి, నాకు ఈ మ్యాంగో కేక్ కావాలి, నా దగ్గర 250 రూపాయలు ఉన్నాయి అన్నది. అప్పుడు అతను, దీని ఖర్చు చాలా ఎక్కువ అన్నాడు. అప్పుడు ఆ మహిళ, ఈ 250 రూపాయలకు ఎంత వస్తే అంత ఇవ్వండి, చిన్న పీస్ ఇచ్చినా సరే అన్నట్టు అన్నది. దానికి ఆ వెయిటర్, ఇది కట్ చేసి అమ్మే కేక్ కాదు, దీనిని పూర్తిగా తీసుకోవాల్సిందే, కాబట్టి మీరు దీనిని కొనలేరు అన్నాడు. దానికి ఆ మహిళ ఎంతో నిరాశతో వెనుతిరిగింది. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఆమె స్తోమత ఏమిటో అన్నది తెలియకుండా ఇంత పెద్ద హోటల్కి వచ్చి తినాలనుకోవడం ఆమె అత్యాశే కదా అని ఎగతాళిగా నవ్వుకుంటూ ఉన్నారు. ఆ మాటలన్నీ వింటున్న ఆమె మౌనంగా కళ్ళల్లో నీళ్లు నింపుకొని, బాధను నింపుకొని హోటల్ నుండి బయటకు నడుస్తుంది. అంతలోనే వెనక నుండి ఒక స్వరం వినిపించింది ఆమెకు. అదేమిటంటే, మేడం, ఆగండి అంటూ ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు అతని భార్య కూడా ఉంది. అతను మర్యాదగా ఈ పేద మహిళతో, మేడం, మీకు ఏం కావాలి, ఎందుకు మీరు వెనుతిరిగి వెళ్తున్నారు అని అడిగాడు. దానికి ఆ మహిళ, నాకు ఒక కూతురు ఉంది, తనకు ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్లు పెద్ద వ్యాధి అని చెప్తున్నారు, నాకు పెద్ద హాస్పిటల్లో చూపించే స్తోమత లేదు, మా వారు మా పాప చిన్నప్పుడే చనిపోయారు, నేను తనకి మెరుగైన చికిత్సను ఎలాగూ అందించలేకపోతున్నాను. ఒకసారి నా కూతురు, మేమిద్దరం ఓ హోటల్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా కూతురు నాతో, అమ్మా, ఈ హోటల్లో మ్యాంగో కేక్ తినాలని ఉంది, చాలా బాగుంది చూడటానికి అని అడిగింది. కానీ అప్పుడు నేను కొనివ్వలేదు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర సరిపడా డబ్బు లేదు. అప్పుడు కొనివ్వలేదు, కనీసం మెరుగైన చికిత్సను ఎలాగూ అందించలేకపోతున్నాను, కాబట్టి కనీసం నా పాప కోరిక ఈ మ్యాంగో కేక్ నైనా తీసుకొని ఇచ్చి తన మొహంలో ఆనందం చూడాలనుకున్నాను. కానీ ఆ భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది. నా చిట్టి తల్లి కోరికను నేను తీర్చలేకపోతున్నాను అని చాలా బాధపడింది. దానికి ఆ వ్యక్తి వెయిటర్ని పిలిచి ఆ కేక్ని తన డబ్బుతో ఆర్డర్ చేసి ఆ మహిళకు అందించాడు. అప్పుడు ఆ మహిళ అతను ఇచ్చిన కేక్ని తిరస్కరించింది. నేను నా డబ్బుతో తీసుకోవాలనుకున్నాను, కానీ
ఎవరి దయాదాక్షిణ్యాలతో కాదు అని అన్నది. దానికి ఆ వ్యక్తి, లేదమ్మా, ఇందులో నేను చేస్తున్నది ఏమీ లేదు. నాకు 20 ఏళ్ల కొడుకు ఉండేవాడు. అతను ఒక యాక్సిడెంట్లో మరణించాడు. ఎంతో ఆస్తి ఉంది, కానీ ప్రేమ చూపించడానికి ఒక సంతానం లేకుండా పోయింది. కానీ నీకు ఆస్తి లేకున్నా నీ ప్రేమను పొందగలిగి ఒక నీ కూతురు ఉంది కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులు. మా కొడుకుని ఎలాగూ మేము తీసుకురాలేము. కనీసం నీ కూతురిని మీకు ఆరోగ్యంగా అప్పచెబితే మాకు సంతోషం కలుగుతుంది. మా దగ్గర ఉన్న డబ్బుకి ఒక అర్థం ఉంటుంది. మీ కూతురికి అయ్యే చికిత్సకు మేము సరిపోయేంత డబ్బును అందిస్తాము, కాదనకండి అన్నాడు. దానికి ఆ పేద మహిళ ఎంతో సంతోషించి తన కూతురికి ఇంకా ఎటువంటి ప్రమాదము ఉండదని నిర్భయంగా ఆ కేకును తీసుకుంది. ఇదంతా వింటున్న ఆ రెస్టారెంట్లోని వ్యక్తులందరూ తాము ఎందుకలా బిహేవ్ చేయలేకపోయామా అని సిగ్గుతో తల వంచుకున్నారు. నిజమైన పేదరాలు ఆమె కాదు, డబ్బున్న మనమే. ఎందుకంటే ఇంత డబ్బు పెట్టుకొని కూడా ఒక పేదవారికి సహాయం చేయలేని మనము జీవించి ఉన్న మన జీవితానికి అర్థం లేదు అనుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరి మొహంలో ఎగతాళి చూపులు లేవు. ఆ వ్యక్తి చేసిన ఆలోచన తనకు రానందుకు అవమానంతో నోట మాట రాలేక సిగ్గుతో తలదించుకున్నారు. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది బీరువాలోనో బ్యాంకులోనో లాకర్లోనో ఉంటే దానికి విలువ ఉండదు. దానిని సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగించినట్లయితేనే నువ్వు సమాజం దృష్టిలో, నీ దృష్టిలో ఎంతో ఉన్నతుడివి అవుతావు. అవసరం ఉన్నవారికి ఆదుకున్న వాడివి అవుతావు. అప్పుడు నువ్వు దేవుడితో సమానం అవుతావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.